అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. ప్రస్తుతం 45 గేట్లని 2 అడుగుల మేర ఎత్తి దాదాపు 1,00,000 క్యూసెక్ల వాటర్ని దిగువకి విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మొత్తం కూడా అటు శ్రీశైలం దగ్గర నుండి నాగార్జున సాగర్, తర్వాత పులిచింతల, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ అన్ని డ్యాములోకి వరద నీరు చేరుతున్న నేపథ్యంలో అన్ని డ్యాములన్నీ కూడా నిండి కుండలాగా కనబడుతున్నాయి. శ్రీశైలం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీశైలం నుంచి కూడా భారీ స్థాయిలో వరదకి దిగువ వస్తుంది. అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు వాటర్ వస్తుంది. అయితే ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వాటర్ ఎగువ వాటర్ కంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఎగురున్నటువంటి అటు జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద నీరు చిన్న చిన్న వాగులు వంకలు పొంగి పొరుతున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటుంది. ఎగువ నుంచి కూడా భారీగానే వరద వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 1,00,000 క్యూసెక్ల వాటరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ చేరుకుంటున్న నేపథ్యంలో దాదాపు 45 గేట్లను 2 అడుగుల మేర పైకి ఎత్తి వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో అంటే వర్షాకాలం మొదలైన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్ని గేట్లు ప్రకాశం బ్యారేజీ 45 గేట్లు ఇంత మేర ఎత్తి ఇంత వాటర్ని మొదటిసారిగా విడుదల చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు గత నెలలో కూడా వరద వచ్చినప్పటికీ ఈ స్థాయిలో వరద అయితే రాలేదు. ఒక 40,000 క్యూసెక్లు మాత్రమే వాటర్ వచ్చింది. కానీ ఈసారి 1,00,000 క్యూసెక్ల వరకు వాటర్ వస్తున్న నేపథ్యంలో వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కుడి ఎడమ అంటే అటు తూర్పు అదేవిధంగా పశ్చిమ కెనాల్కి సంబంధించిన వాటర్ కూడా విడుదల చేస్తూ ఉన్నారు. నిర్విరామంగా వాటర్ సప్లై కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకసారి దిగువకి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉరకలు వేస్తూ అటు సంగం వైపు సాగర్ సంగం వైపు ప్రయాణిస్తున్నటువంటి కృష్ణమ్మను మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఈ కృష్ణానది ఉన్నటువంటి డ్యాములన్నీ కూడా కలకల్లాడుతున్న పరిస్థితి. అంటే వాస్తవంగా జూను నెలాఖరు వరకు కూడా డ్యాములన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఈ సీజన్లో వ్యవసాయం పరిస్థితి ఏంటని చాలా ఆందోళన చెందారు. కానీ అనూహ్యంగా శ్రీశైలం డ్యామ్ పైన ఆల్మట్టి నుంచి కానీ అటంతా కూడా పూర్తి స్థాయిలో భారీ వరద వచ్చిన నేపథ్యంలో అటు శ్రీశైలం డ్యాము నిండుకున్నంత తలపిస్తుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకున్న నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా ఇప్పుడు పులిచింతలకు వదులుతున్నారు. పులిచింత నుంచి కూడా కొంత వాటర్ని దిగువకు విడుదల చేస్తున్నారు. వాటితో పాటు ఇంతకుముందు మాట్లాడున్నట్టు మనకి జగ్గయ్యపేట, నందిగామ పరిసర ప్రాంతాల్లో చాలా వాగులు ఉన్నాయి. ఆ వాగులన్నీ కూడా చిన్న చిన్న ఉపనదులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం కృష్ణానదికి చేరుకున్న నేపథ్యంలో వరదంతా కూడా వరద నీరు అంతా చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి గేట్లన్నీ కూడా ఎత్తి కిందకి వాటర్ విడుదల చేస్తున్నారు. అయితే అధికారులు అయితే కింద దిగువన ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజల్ని ఇప్పటికే అలర్ట్ చేశారు. ఎందుకంటే చాలా లంక గ్రామాల్లో ప్రజలు నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఒకవేళ ఫ్లడ్ పెరిగితే కనుక ఎక్కువ స్థాయిలో వాటర్ విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా లంక గ్రామాల ప్రజల్ని, దిగువ ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేశారు. వాటితో పాటు ఎక్కువగా పశువుల పోషణ కోసం కృష్ణానదిలోకి వస్తూ ఉంటారు. పశు గ్రాసానికి చాలామంది పశువులను తీసుకొస్తుంటారు. వాళ్ళకు కూడా ఇప్పటికే అలర్ట్స్ అయితే జారీ చేశారు. వరద విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా కృష్ణానది పరివాహక ప్రాంతాలకు రావద్దని చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి అయితే భారీ వరద నీరు చేరుకుంటుంది. ఇప్పటికే 1,00,000 క్యూసెక్ల వాటర్ని విడుదల చేస్తున్నారు. ఇంకా సాయంత్రానికి వరద నీరు పెరిగితే కనుక ఇంకా గేట్లని పైకి ఎత్తి ఇంకా మిగతా వాటర్ని కూడా కిందకి విడుదల చేసే అవకాశం కనబడుతుంది. కెమెరా పర్సన్ సిద్ధుతో రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.